ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపైన విశాఖ రేంజ్ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ విశాల్ గున్ని మాట్లాడుతూ, గత 2 మాసాలుగా రేంజ్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది చాలా కష్టపడి ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయడం వలన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ఆయన అభినందించారు. ఎన్నికల తర్వాత మన ప్రాంతం ప్రశాంతంగా ఉందన్న నిర్లక్ష్యం వద్దని, మరో 15 రోజుల పాటు పద్ధతితో పనిచేయాలని డీఐజీ ఆదేశించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖపట్నం. All the SDPOs who are present here, all the additional SPs, ASPs, and most importantly, all the SPs here, Radhika, Murli, Deepika, and Radhika. Under their leadership, చాలా చక్కగా చేశారు. Let me also put it on record. ఈ రాష్ట్రం మొత్తం ఈ రోజు మనం చూసుకుంటే దేవుడి దయ వల్ల మీ హార్డ్ వర్క్ వల్ల, let me put it this way, because of our men, especially our PCs, home guards, SIs, ASIs, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ మీద పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ హార్డ్ వర్క్ వల్ల without any incident, without any major incident, the elections have gone peacefully in our Vizag range. So let us have a round of applause to all the officers. Strong room దగ్గర 200 meters మార్నింగ్ నుంచే you should ensure your patrolling parties don't allow crowd build up. మీరు మార్నింగ్ నుంచి క్రౌడ్ బిల్డప్ అలౌ చేస్తే కంప్లీట్ రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ పెరుగుతుంది. దెన్ అగైన్ అవతల మీరు ఉంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటారు. సో అన్ని ఫేస్ టు ఫేస్ వస్తారు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ క్రౌడ్ బిల్డప్ డస్ నాట్ హ్యాపెన్. హై రైజ్ బిల్డింగ్స్ నా మేనేజ్ చేయడము, స్పెషల్ పార్టీస్ తో చుట్టూ ప్యాటర్న్ తిరిగి క్రౌడ్ క్లియర్ చేయించుకోవడము, మేక్ దట్ కంప్లీట్ స్టెరైల్ జోన్ 200 మీటర్స్ లెఫ్ట్ టు రైట్ ఎవరు అస్సలు వితౌట్ వెహికల్స్ రాకపోవడం కంప్లీట్ ఆపేయాలి. యూ కెన్ పుట్ అప్ బ్యారికేడింగ్స్ అండ్ యూ కెన్ ఓన్లీ అలౌ ది ఎగ్జాక్ట్ వారికి ఆ కౌంటింగ్ రోజు కొంతమంది పిలుస్తారు, పాసెస్ ఇచ్చి క్యాండిడేట్ తో పాటు వారు what you call those people who come and agents, పొలిటికల్ పార్టీ వైపు నుంచి ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఈవీఎం తీసినప్పుడు దానికి సిగ్నేచర్ చేసి ఓపెన్ చేసే ముందు సో వాళ్ళకు మాత్రం ఎగ్జాక్ట్ గా పార్కింగ్ స్కీమ్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి నడుచుకొని రావాలి, లాస్ట్ వెహికల్ పాయింట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎస్పీస్ ద డీటెయిల్ లాస్ట్ మైన్యూట్ డీటెయిల్ వి షుడ్ ప్లాన్ ఇట్ అవుట్. In case somebody needs to be taken for preventive custody, వారు కూడా preventive custody తీసుకోండి. say D-24 or D-ROs తీసుకోవాలి, వారు కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. కొంతమంది స్ట్రాంగ్ మెన్ ఉంటారు, కొంతమంది మొబిలైజేషన్ చేయడానికి ఉంటారు. మీరందరూ కూడా you should be under focus and should be under preventive detention if you feel that they being outside will hamper the counting process. ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా keep your SPs updated, keep me updated, DSP లందరితో మాట్లాడుకోండి, మీ CAs, SIs అండ్ ఈ లోకల్ మండల స్థాయి కూడా బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోండి. అనకాపల్లి, శ్రీకాకుళం, ఎన్షూర్ దట్ ఒరిస్సా వైపు నుంచి కానీ లేదంటే వైజాగ్ అర్బన్ నుంచి కానీ ఎవరు కొత్తగా ఎవరు రాకుండా చూసుకోవాలి. కీప్ అ క్లోజ్ వాచ్ ఆన్ లాడ్జెస్. చక్కగా చేస్తున్నారు, కౌంటింగ్ కూడా ప్రిపేర్ గా ఉండండి. గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ బాగా చేసుకోండి. నెక్స్ట్ 10-15 days anything I am there to assist you and guide you, but ensure that the hard work on the ground, the preparation on the ground, and be firm of whoever the rowdy elements are or other people are on the ground. Take care and wish you all the best. Please like, share, subscribe our channel.